జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో 50,000 మెజార్టీతో కాంగ్రెస్ గెలుపు ఖాయమని అన్నారు ఫిష్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. బీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా నేతల తీరు మారలేదని మండిపడ్డారు. ప్రజా సర్కార్పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ నేతలు ఎవరేమి చేశారో అందరి చిట్టా విప్పుతామని అన్నారు మెట్టు సాయి కుమార్. అబద్ధాల కోర్లు టీవీ ముందుకు వచ్చి మాట్లాడుతున్న అబద్ధాలను వినలేకొచ్చారు. కొంతమంది అంటున్నారు వచ్చేది మేమే, తాట తీస్తాం, బుక్కుల్లో రాస్తామని. రాయండి, బుక్కుల్లో రాయండి. గతంలో మీరు చేసిన పాపాల చిట్ట రాయండి. మిషన్ భగీరథని కమిషన్ భగీరథ ఇచ్చింది, అది రాయండి. మిషన్ కాకతీయని కమిషన్ కాకతీయ అది రాయండి. తెలంగాణ అమరవీల కుటుంబాలను అమరపరిచి అది రాయండి. తెలంగాణ పదాన్ని చంపారు కదా, తెలంగాణ వాదాన్ని చంపారు కదా, అది రాయండి. అది రాసుకోండి. కల్వకుంట్ల తారక రామారావు గారు అది రాసి మీరు చేసిన అన్యాయాలు, మోసాలు, అక్రమాలు రాసి కోటి సార్లు క్షమాపణలు చెప్పి అప్పుడు ముందుకు రండి. మీకు చెప్తున్నా, భవిష్యత్తు ఎట్లయితే మీ నాన్నగారు ఫామ్ హౌస్కు వెళ్ళిపోయారో అట్లానే కేటీఆర్ గారు భవిష్యత్తులో గెస్ట్ హౌస్ పోతాడు. గెస్ట్ హౌస్కే నెక్స్ట్ పరిమితం అయ్యేది కల్వకుంట్ల తారక రామారావు. కేసీఆర్ వారసత్వాన్ని పొంది ఫామ్ హౌస్కి ఎట్లా వెళ్ళినారో కేసీఆర్, అట్లనే కల్వకుంట్ల తారక రామారావు గారు కూడా భవిష్యత్తులో గెస్ట్ హౌస్కి పరిమితం అవుతారు. ఇది తెలంగాణ ప్రజలకు తీర్పు. అధికారం వచ్చేది కల్లా, బీఆర్ఎస్ పార్టీ అధికారం వచ్చేది కల్లా. ఫస్ట్ సిరిసిల్లలో మీరు గెలవండి. కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా ఓడిపోతుండు.